మా హస్బెండ్ చనిపోయారు యాక్సిడెంట్లో. తన జాబ్ వచ్చి నాకు ఇచ్చారు. సో తన జాబ్ని నేను 10 years నుంచి చేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 అమ్మాయిలమ్మా? ఒక పాప ఒక బాబు అండి. ఓకే. తను చనిపోయినప్పటి నుంచి నేనే జాబ్ చేసి వాళ్ళని ఇంట్లో అంతా చూసుకుంటున్నాను. తను చనిపోయాక వచ్చిన మనీతో నేను ఇల్లు కట్టుకున్నాను. తర్వాత మా అత్తమ్మ వాళ్ళు కూడా నాకు ల్యాండ్ ఇచ్చారు. సో నా పిల్లలకి నేను అన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటి సమస్య? సమస్య ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నానండి. తను అంటే మా కొలీగ్ అనమాట. మా కొలీగ్తో నాకు కొంచెం ప్రాబ్లం అయింది. సో దాని ద్వారా ఇది ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఏం ప్రాబ్లం అమ్మా? ప్రాబ్లం అంటే సార్ ఇప్పుడు తను నాకు క్లోజ్ అయిపోయాడు. అంటే వర్క్ రీత్యా మేము ఇద్దరం క్లోజ్ అయ్యాము. ఇద్దరం కలిసి వర్క్ చేయడం వల్ల సో మేము అలాగా కాఫీకి వెళ్ళడం, అంటే ఇద్దరం కలిసి వర్క్ చేయడం, లంచ్కి వెళ్ళడము ఇవన్నీ చేసేవాళ్ళం. తను నన్ను పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం ఇవన్నీ చేసేవాడు. సో నేను సింగిల్గా ఉండడం వల్ల తను నాకు ఇష్టం చూపించేవాడు, నేను చూపించేదాన్ని. సో అలాగే ఇద్దరం ఇష్టపడ్డాం. అతను అన్మ్యారీడా మ్యారీడా? అతను అన్మ్యారీడ్ మేడం. ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరి మధ్య? ఇప్పుడు ఏంటంటే తను ఇప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. నాకు పాప ఉంది. పాపకు కూడా తెలుసు మా ఇద్దరు రిలేషన్. బట్ తను ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. మీరు ఓపెన్ అయి చెప్పలేదు? నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ తను ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. సో తను మా పాప ఏంటంటే వాళ్ళ నానమ్మ హాలిడేస్కి ఊరేకి వెళ్ళేది. ఇప్పుడు హాలిడేస్కి వెళ్తూ ఉంటారు కదా నానమ్మ ఊరు, అలా వెళ్ళినప్పుడు తను మా ఇంటికి వచ్చేవాడు. మాకు అంటే ఫిజికల్గా ఉండేది ఇద్దరికి. సో మేము అది క్యారీ ఆన్ చేస్తూ ఉండేవాళ్ళము. సో తను ఏంటంటే మా ఇంట్లోనే ఉండిపోయేవాడు. మా పాప కూడా అంటే పికప్ డ్రాప్ చేస్తూ ఉండేవాడు. మా పాపను కూడా బాగా చూసుకుంటూ ఉండేవాడు. తనకి ఏమైనా కావాలన్నా చూసుకోవడము, తను కొనివ్వడము, తను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడం ఇవన్నీ చేసేవాడు తను. సో అలా నేను నమ్మాను. తర్వాత ఏంటంటే ఒకరోజు తను నాకు షాక్ ఇచ్చారు వీళ్ళిద్దరు కలిసి. ఏం జరిగింది? నేను యాక్చువల్గా మేమిద్దరము ప్లాన్ చేసుకున్నాము, పెళ్లి చేసుకుందాం అంటే ఇంక 1 year ఇంకా అంటే మేము ఇంకా కలిసి ఉన్నాం కానీ ఇంకా థాట్స్ ఫ్యూచర్లో ఉన్నాయి కానీ ఇంకా మాకు ఇంకా జరగలేదు. సో వీళ్ళిద్దరేంటి వన్ డే నాకు షాక్ ఇచ్చేసారు. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని వచ్చేసారు. ఓహో, అదే నాకు ఫుల్ షాక్ అనమాట. చాలా నమ్మాను తన్ని. మా ఆస్తి అంతా నమ్మి రాసి ఇచ్చేసాను ముందే అతనికి. అదేంటి అలా ఎలా ఇస్తారు అసలు? పెళ్లి అంటే నేను చాలా నమ్మాను మేడం. నేను చేసిన తప్పు అదే ఇక్కడ. ఇప్పుడు అతనికి ఏమేమి రాసిచ్చారు మీరు? అతనికి ల్యాండ్ రాసిచ్చాను మేడం. నేను నమ్మకంగా అయితే నేను ల్యాండ్ రాసిచ్చాను. బట్ నా పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, గోల్డ్ ఉంది. నా పాపకి మ్యారేజ్ తర్వాత రాసిద్దామని దానికి పేరు మీద ల్యాండ్ కూడా రాశాను నేను. సొంత తండ్రి లేకపోతే తల్లిదండ్రులే పిల్లలకి వాళ్ళ తదనానంతరం చెందాలని రాస్తుంటే మీరు పెళ్లి కూడా కాకుండానే ముందుగా ఆయనకి ఆస్తి ఎలా రాసేస్తారు? నేను నమ్మాను మేడం అతన్ని. నా భర్త తర్వాత నేనే అన్ని అనుకొని దాన్ని నమ్మాను నేను, అందుకే రాసిచ్చాను. మీకు ఆ మధ్యలో ఎప్పుడు అసలు అనుమానమే కలగలేదా అతను ఇలాంటి వ్యక్తి? లేదు మేడం. నా కూతురికి ఇలా మ్యారేజ్ చేసుకొని వచ్చేంత వరకు నాకు తెలియదు వీళ్ళిద్దరి మధ్య ఇది జరుగుతుందని, నా కూతుర్ని కూడా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే నేను వచ్చాను. మీద కేరింగ్ తీసుకుంటున్నారు అనుకున్నాను కానీ నేను ఇలా చేస్తున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీ అమ్మాయి కూడా ప్రమాదంలో ఉందని మీ ఉద్దేశం? అవును మేడం. తనని సేవ్ చేయాలి, నా ఆస్తి నాకు కావాలి. అతను అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యాడా, డబ్బుకి అట్రాక్ట్ అయ్యాడా, రెండు ఉన్నాయనుకుంటున్నారా మీరు? తను ఒక మోసగాడు మేడం. ఇప్పుడు మా పాపని యూజ్ చేసుకుని వదిలేస్తాడు. నాకైతే నమ్మకం లేదు అసలు. సో అలాంటి వాళ్ళ నుంచి నా కూతురు నేను రక్షించుకోవాలి. ఆ చిన్నపిల్ల కాబట్టి దానికి ఏం తెలియదు, ఇప్పుడు అలానే ఉంటుంది. బట్ యాజ్ ఏ మదర్గా నేను సేవ్ చేసుకోవాలి నా పాపని. ఏంటి ఎగ్జాక్ట్గా మీరు ఎలాంటి సొల్యూషన్ కోరుకుంటున్నారు? అదే మేడం, మా ఆస్తి అంతా మాకు రావాలి, మా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి, నా పాపని నేను సేవ్ చేయాలి. అంటే అలాంటి మోసగాళ్ళ దగ్గర ఉంచడం నాకు ఇష్టం లేదు. సార్ రాజేష్ కూడా నమస్కారం. చాలా సంస్కారంగా నమస్కారం అయితే చెప్పారు కానీ మీరు చేసిన పనులు అయితే మాకైతే అనిపించలేదు ఇప్పటి వరకు మేము విన్న దాని ప్రకారం. మీ ముగ్గురు మధ్య ఏం జరిగిందో మీకు తెలుసు కదా? తెలుసు. ఓకే, మీరు దాన్ని సమర్థించుకుంటున్నారా? నాకు ఓకే అనిపిస్తుంది. ఎలా ఓకే అనిపిస్తుంది అంటే ఏం ఓకే అనిపిస్తుంది? ఒక తల్లి కూతుళ్ళతోని శారీరక సంబంధం పెట్టుకోవడం ఓకే అనిపిస్తుందా?
లేదు మేడం, నేను కావాలని అడగలేదు కదా, ఆ. ఆవిడే నన్ను పిలిచి మరి ఓకే, ఆమె పిలిచింది, ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నావు, పెట్టుకొని ఆమె కూతురుతో కూడా పెట్టుకుంటావా? అది నీకు ఓకే అనిపించిందా? అది ఆవిడ ఇష్టపడింది మేడం. అది ఏది కూతురుతో కూడా ఉండని చెప్పింది ఆవిడ? ఈవిడ చెప్పలేదు మేడం, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. ఎవరు? ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడింది, ఇద్దరు నన్ను అంటే ఇష్టపడ్డారు రేపు నీ కూతురు నేను ఇష్టపడుతుంది, కూతురుతో ఉంటావా? ఎలా ఉంటాం ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకు తప్ప అనిపించలేదు అంటున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు మాట్లాడే మాటలు. వెళ్ళి రోడ్డు మీద ఎవరు నిలబడి మాట్లాడు, ఏం చెప్తారో. ఇప్పుడు తల్లితో ఉన్నప్పుడు అమ్మాయి మీ మీద తెలుసో తెలియకో ఏదన్నా ఉన్నా మీరు చెప్పాలి కదా, తిరిగి చెప్పాలి కదా. నేను ఫస్ట్ చెప్పడానికి ట్రై చేసినా కానీ అమ్మాయి వినిపించుకోలేదు మేడం. వినిపించుకోకపోతే పళ్ళు రాలగొట్టాలి, అంతేగాని నువ్వు ఎంతమంది ఆడవాళ్ళు వస్తే అంతమంది ఆడవాళ్ళతో ఉంటావా? అది ఇంకా సమర్థించుకుంటున్నావు. తలదించుకోవాల్సిన పని అది. ఈమెతో నేను లైఫ్ కోరుకోలేదు మేడం, ఆ. కానీ ఈవిడే నాతో లైఫ్ కోరుకుంది. ఓకే, ఏదైనా అయ్యింది కదా. నువ్వు కోరుకోలేదు, తర్వాత ఆమె కోరుకుంది, తర్వాత నువ్వు కూడా ఆమెతో కలిసే ఉన్నావు కదా. ఇప్పుడు కూడా మాట మారుస్తున్నాడు మేడం. నాతో ఉన్నప్పుడు ఇద్దరు బానే ఉన్నాడు, ఇద్దరం కలిసే ఉన్నాం అని చెప్పాడు, ఇద్దరమే ఉన్నాము. లేదు మేడం, ఇప్పుడు ఆమెనే నాకు స్టార్టింగ్ వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ఆమె నువ్వు కోరుకోలేదు కదా, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళాను. అయ్యింది, ఎందుకు పిలిచింది? మా వంట చేయమని పిలిచిందా? ఆమెకే తెలియదు మేడం ఎందుకు ఎందుకు పిలిచింది? వంట చేయమని పిలిచిందా నిన్ను? దేనికి పిలిచింది? దేనికి పిలిచింది? ఇప్పుడు ఏ మగాడు దేనికి పిలిచింది అని అడుగుతున్నా, వేరే మాట్లాడద్దు. దేనికి పిలిచింది? అది ఆమెను కూడా అడగాల్సింది మేడం. ఆ తర్వాత ఆమెను అడుగుతాను, నువ్వు చెప్పు సమాధానం. నిన్ను అడుగుతున్నా, చెప్పు, దేనికి పిలిచింది? ఆవిడ మామూలుగానే పిలిచింది ఫస్ట్. మామూలుగానే అంటే మామూలుగా ఏం చేస్తున్నావు రాజేష్, ఇలా ఇంటి దగ్గరికి అప్పుడు వస్తావు. నువ్వు సమాధానం ఏం చెప్పాలి? మేడం బాగున్నాను, ఏదో పని చేస్తున్నానని చెప్పాలి. అంతేగాని వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆమె బెడ్ మీద పడుకుంటావా? అక్కడి వరకు వెళ్ళాలంటే ఆవిడ యాక్సెప్ట్ చేయాలి కదా. అదే కదండి, ఆమె యాక్సెప్ట్ చేస్తే నువ్వెందుకు యాక్సెప్ట్ అయ్యావని అడుగుతున్నా. నీ బుద్ధి ఏమైంది? పిలిచినప్పుడు మీకేమైంది? ఇప్పుడు చెప్తున్నారు కదా. యాక్సెప్ట్ చేస్తే వచ్చేస్తారా? అక్కడి వరకు ఎవరు పిలవమన్నారు మిమ్మల్ని? నేనైనా మేడం నన్ను పిలవండి, నేను ఖాళీగా సరే ఉన్నాను తిప్పమని చెప్పాను. నేను చెప్పానా? నేను చెప్పలేదు కదా, నాతో ఉండమని నేను చెప్పానా? మీకు ఇష్టమే కదా మీరే ఉన్నావు. చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీకు ఇష్టమే కెమెరా కదా మాట నువ్వు ఉన్నావు, మార్చడం ఇప్పుడు కాదు. మాట మార్చొద్దు. మొదట మ్యారేజ్ ప్రపోజల్ ఎవరు పెట్టారు? అంటే మీ ఇద్దరు చేసుకుందామన్న ప్రపోజల్ తనే ఇష్టమని చెప్పాడు మేడం నాకు. నేను ఇష్టమని నా చుట్టూ తిరిగాడు, ఇప్పుడే మాట మారుస్తున్నాడు. తనంతట తనగానే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఆ. అని చెప్పాడు. చేసుకుంటా అన్నాడా? కలిసి ఉందాము, ఫ్యూచర్ ఉంటుంది మనకి అని చెప్పాడు తను. లేదంటే నేను ఎందుకు ఇష్టపడతాను, నాకంటే చిన్నవాడిని. 100% నేను బిలీవ్ చేస్తున్నాను జయమ్మ వర్షన్ ని. ఎందుకంటే ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్ నాకేం తప్పు అనిపించలేదు అని అంటున్నాడు. తల్లి కూతుళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకొని నాకిదేం పెద్ద తప్పు అనిపించట్లేదు అని అంటున్నాడు. ఇంకోటి వాళ్ళే ఇద్దరు ఆడవాళ్ళు ఆయన మీద పడ్డారని మాట్లాడుతున్నాడు. నిజంగా అమ్మాయికి ఏమన్నా ఆత్మాభిమానం అంటే వచ్చి చెంప పగలగొట్టాలి. అంటే ఆడవాళ్ళు అంత చులకనగా ఉన్నారా ఆయనకి? మరి ఇంతకీ ఆవిడ ఆస్తి రాసిచ్చారు, అప్పుడేంటి మరి? అప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? ఏమీ లేదన్నప్పుడు ఎలా తీసుకున్నారు మేడం ఆస్తి? ఆవిడ ఇష్టంగా రాసిచ్చింది మేడం. అది ఎవరు రాసిచ్చినా సంబంధం తీసేసుకుంటారా లేని ఒక ఆస్తి? వ్యక్తికి ఆవిడ ఎలా రాసిస్తారు? నేను డైరెక్ట్ గా అడగలేదు మేడం. నాకు నీ ఆస్తి రాసివి నేను నా దగ్గర పెట్టుకుంటాను, నేను చూసుకుంటాను అని నేను అడగలేదు. నువ్వు చాలా బుద్ధిమంతుడు బాబు, నువ్వు బుద్ధుడివి. నువ్వు ఏది అడగవు, అన్ని ఆటంతట అవే వచ్చి పడిపోతూ ఉంటాయి నీకు. ఆడవాళ్ళు నీ మీద పడిపోతారు, ఆస్తులు వచ్చి నీ మీద పడిపోతాయి. అంతే కదా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే కదా మేడం. ఆవిడే అన్ని విధాలుగా ఆవిడే చేసింది, ఆవిడే సరే, నీకు రమ్మన్నది. చట్టం కూడా నీ మీద పడుతుంది, జైలు కూడా నీ మీద పడుతుంది. చూడు ఎలా ఉంటుందో. మీరు- ఇవ్వాలి నువ్వు. మీరు నా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి నీ కదా సైడ్ మేడం. నుంచి చాలా ఆలోచించే చెప్తున్నాము, నిన్ను సేవ్ చేయడానికే చెప్తున్నాము. నువ్వు మేము చెప్పింది చేయకపోతే జైల్లో ఉంటావు. అదే సొల్యూషన్. మేమిద్దరం చేసుకున్నాం మేడం, మా లైఫ్ బాగుండాలని. నీ లైఫ్ బాగుండాలన్నప్పుడు వాళ్ళ అమ్మతో పెట్టుకోకూడదు అక్రమ సంబంధం. అది ఆమె తప్పు మేడం. ఆవిడే పిలిచి మరీ పెట్టుకున్నది మేడం. అవును, అదే పెట్టుకుంటే చెప్తున్నా నువ్వు కదా. ఉన్నావు కదా, ఇద్దరికి ఇష్టపడే ఉన్నాము. అదే కదా చెప్తున్నాను నేను. నువ్వు నాకు డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ చేయలేదు కదా నువ్వు ఎప్పుడు. ఎందుకు చేయలేదు? మనం అనుకున్నాం కదా అనేతరు చేసుకుందామని. నా కూతురు నాతో ఉన్న వాళ్ళు ఎవరన్నా నా నువ్వు కూతురుతో కరెక్ట్ గా ఉంటారా? ప్రపోజల్ పెట్టి మ్యారేజ్ చేసుకుందాం అంటే నేను మ్యారేజ్ కాదని చేసుకుందామని చెప్పాను, నువ్వు యాక్సెప్ట్ చేసావు. అవును, నువ్వు కరెక్ట్ యాక్సెప్ట్ గా చేసావు కాబట్టి పెట్టలేదు. నా ఇంటికి వచ్చావు. నువ్వు ఫిక్స్ చేయలేదు మ్యారేజ్. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేయకపోతే ఇప్పుడు నా కూతురుతో ఉంటావా? నీ కూతురు నన్ను బుద్ధి ఇష్టపడింది, లేదా? ఇష్టపడింది వద్దాను అలా నేను. ఇష్టపడితే పెళ్లి నేను చేసుకుంటారా? నీతో ఉంటే నా లైఫ్ అయిపోతుంది కదా. ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా? నీతో ఉంటే నా లైఫ్ ఎవరు అక్కడితో ఇష్టపడ్డా పెళ్లి అయిపోద్ది. చేసుకుంటావా? బుద్ధి లేదా నీకు? ఉంది నీతో కదా. నీతో ఉంటే నా ఉందా లైఫ్ లేదా? అక్కడితో అయిపోద్ది. నాకు బుద్ధి ఉంది బుద్ధి కాబట్టి ఉందా నేను నీ లేదా? కూతురికి లైఫ్ ఆ, ఇద్దామని సరే చేసుకున్నా. సరే, నాకు ఇప్పుడు నా కూతురుని వదిలే. ఇప్పుడు ఆస్తి వదలాలి, ఉన్నంత ఎందుకు వదలాలి? ఎందుకు వదలాలి ఏంటి? ఇప్పుడు నన్ను వదిలేసావు, రేపు నా కూతురుని ఎందుకు వదలవు ఏంటి? మాకు Notice లైఫ్ ఏంటి? ఉంది, మాకు లైఫ్ ఉంది. ఎందుకు ఉంది లైఫ్? నాకు అసలు నీది నమ్మకం అక్కడితో లేదు నీ అయిపోయింది మీద. లైఫ్, మాకు ఎందుకు ఉన్నది కదా. అయిపోయింది? ఎందుకు అయిపోయింది? ఎవరైనా లైఫ్ స్టార్ట్ చేయాలనే ఉంటారు. ఎందుకు అయిపోయింది లైఫ్? నీ కూతురికి నేను తిరిగి లైఫ్ మరి నా ఇచ్చాను. వెనక చుట్టూ తిరిగినప్పుడు లేదా నీకు?
ఈ సంవత్సరం అంతా ఎందుకు తిరిగావు నా చుట్టూ? పిలిచిందే నువ్వు. రాజేష్ ఖాళీగా ఉన్నావా, ఇంటికి రా, పిలిచిందే పిలిస్తే నువ్వు. వచ్చేస్తావా? సినిమాకి వెళ్దాం, నువ్వు కాఫీ డేకి వెళ్దాం. స్కిప్ అవ్వాలనుకుంటే ఏదైనా చెప్పి స్కిప్ అవ్వచ్చు. నా చుట్టూ ఎందుకు తిరిగావు, నన్ను ఎందుకు డ్రాప్ చేసావు, మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు ఇష్టం లేకపోతే రావద్దు కదా. నువ్వు పిలిస్తేనే వచ్చాను కదా. అది పిలిస్తే వస్తావు కదా, అంటే ఇష్టం ఉన్నట్టే కదా అక్కడ అర్థం. ఎందుకు వచ్చావు? అప్పుడు నేను నీ మీద ప్రేమతో రాలే. మరి ఎందుకు వచ్చావు? మన అంటే ఇప్పుడు మాకు నా కూతురు మీద కూడా ప్రేమ లేదైతే, లేదని XYZ అయితే లేదు. అంతేనా? ప్రేమ మరి ఉంది కాబట్టి ఏముంది? నేను నీ కూతురు పెళ్లి చేసుకున్నా. ఏంటి లేదంటే నీ proof కూతురు ఏంటి? ఎందుకు లైఫ్ ఇస్తాను నేను పెళ్లి proof? చేసుకుని? నువ్వు ఒక మోసగాడివి. నేను చెప్తున్నాను కదా, నన్ను మోసం చేసి నా కూతురుని కూడా మోసం చేస్తావు అంతే. నేను మోసగాడిని కాదు, నువ్వు నాకు నమ్మకం ఉంది. మోసగాడివే. నేను మేడం, మోసగాడిని నాకు కాదు. నా కూతురికి ఈడ వద్దు మేడం, వదిలేయండి. నాకు నా ఆస్తి నాకు కావాలి, నా కూతురికి నన్ను సేవ్ చేయండి, నా కూతురిని నాకు ఇచ్చేయండి. తప్పకుండా నీ కూతురికి ఈయనకి ఉన్నది ఏదో భార్యాభర్తల సంబంధం అని ఆయన అనుకుంటున్నాడా? తండ్రి కూతురుల సంబంధం. ఏదో మాట్లాడుతున్నాడు. లైఫ్ ఇచ్చాను లైఫ్ ఇచ్చాడు. ఏం లైఫ్? ఆమె కుంటిది గుడ్డిదా నువ్వు లైఫ్ ఇవ్వడానికి? ఆ ఏం లైఫ్ ఇచ్చావు? ఆస్తి తీసుకొని నువ్వేంటి లైఫ్ ఇచ్చేది? వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసావు. ఏమో మాట్లాడుతున్నావు చాలా. ఇంత తాపత్రయపడుతున్నారు కదా, ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడదాం, ఏమంటుందో. నెంబర్ చెప్పండి. ఎక్కడ మేడం, వాళ్ళ నంబర్లు కూడా మార్చేశారు. అతన్ని అడగండి నంబర్ కూడా. ఇప్పుడు మీ అమ్మాయి కాంటాక్ట్ లో లేదు? లేదు మేడం. ఆహా, నెంబర్ చెప్పు. హలో హలో, మాట్లాడేది ఎవరండి? మేము కార్యక్రమం నుంచి చేస్తున్నాం. యాంకర్ చందన మాట్లాడుతున్నాను. ఇక్కడ లాయర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. అందుకంటే ముందుగా మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీ మదర్ జయమ్మ గారు ఇక్కడ కూర్చుని మాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది మీ భర్త గురించి, మీరు అనుకుంటున్న మీ భర్త గురించి. ఓకే. సో రాజేష్ గురించి ఆవిడ చెప్పే కంప్లైంట్స్ మేము ఇప్పటి వరకు విన్నాము. అతను ఒక మోసగాడు అని. వాళ్ళు మోసగాలంటే మీరెలా ఒప్పుకుంటారండి? అతను నా భర్త గురించి మీరు అలా మాట్లాడితే నేను ఒప్పుకోను అసలుకే. తర్వాత కదమ్మా వచ్చింది భర్త. మీ అమ్మ ముందు నుంచి ఉన్నవారు కదా. లీగల్ గా మా ఇద్దరికి మ్యారేజ్ అయిందండి కదండి. అతని మోసగాలంటే నేనెలా ఒప్పుకుంటాను? అయితే మీ అమ్మ మోసం చేస్తుంది అంటారా మీరు? మీ అమ్మ మోసగత్త అంటారా మీరు? అంతే కదండి. మరి వాళ్ళిద్దరిలో ఉన్న రిలేషన్ గురించి నాకేం చెప్పకుండా వాళ్ళిద్దరు సీక్రెట్ గా మెయింటైన్ చేసుకున్నారు. అలాంటిది నేనేం చేయగలను? మీ ఇంటికి రావడం, మీరు తరచుగా వాళ్ళని చూడడం, మీకు అన్ని అర్థమయ్యాయి, బయటపడకపోయినా అని చెప్తున్నారు మీ అమ్మ. అవన్నీ నాకు తెలుసండి. తెలిసి కూడా రాజేష్ నా పైన చూపించిన ప్రేమకి, కేర్ కి నేను పడిపోయాను. అతనే నాకు కావాలి. ఇప్పుడు నా గురించి మాట్లాడండి. అమ్మ, రాజేష్ పేరు మీద రాసి మొత్తం అంతా రాసి పెట్టింది మీ అమ్మగారు. దాన్ని ఏమంటారు మీరు? ఎందుకంటే మీ ఇద్దరి ప్రేమ గురించి తెలియదు ఆమెకు. ఇంటికి వచ్చిపోతున్నటువంటి సహ ఉద్యోగి రాజేష్కు తాను రాసిచ్చింది. ఎందుకు రాసిచ్చింది అంటారు చెప్పండి? అది వాళ్ళని అడగాలి కదండి మీరు. నేనే చెప్తాను. వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ మధ్యలో నన్ను తీసుకొస్తే నేనేం మాట్లాడతాను? నీకు మ్యారేజ్ ముందుగానే తెలుసమ్మా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని? ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ నాకు తెలుసు. నాకు క్లారిటీ మా అమ్మగారు నాకు ఇవ్వలేదు. ఒకవేళ తనని మీరు తండ్రిలాగా చూడు అంటే నేను అలా చూసేదాన్నేమో. నాకు క్లారిటీ ఇవ్వకుండా, అతని గురించి ఏం క్లారిటీ ఇవ్వకుండా అంటే అతను నా పైన చూపించిన ప్రేమకి నేను కరిగిపోయాను. మాకేమనిపిస్తుంది అంటే మీరిద్దరు తల్లిని దూరం చేసుకుంటూ ఆమెను దూరం పెట్టి మీరిద్దరు మోసపూర్వకంగా ఆమె ఆస్తి రాయించుకుని మీరు హాయిగా ఉందామని అనుకుంటున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. దీన్ని ఏమంటావు తల్లి? అసలు నిజం చెప్పాలంటే తను నన్ను మోసం చేసినట్టు. మా నాన్నగారు చనిపోయారని చెప్పి తర్వాత ఎవరో క్లోజ్ అయ్యారని చెప్పి తనకి క్లోజ్ అయిపోయి ఫిజికల్ గా రిలేషన్షిప్ పెట్టుకున్నారు మా అమ్మ. మీ తల్లి ఆరోపిస్తున్నట్లుగా నీకు హ్యాండ్ ఇస్తాడు ఫ్యూచర్ లో అని అనుకుంటున్నావా? ఎందుకంటే తల్లి చెప్తుంది. నాకు అలాంటి దురుద్దేశమే లేదు అసలు. నా భర్త నేను బాగా చూసుకుంటే ఆ నమ్మకం అయితే నాకు ఫుల్ గా ఉంది. ఇంతకు ముందు మీ అమ్మగారు కూడా అదే నమ్మకం పెట్టుకున్నారు రాజేష్ మీద. కానీ ఏం జరిగింది మీరు చూసారా లేదా? కళ్ళ ముందే చూసారు. వాళ్ళిద్దరికి ఉన్న ఏజ్ గ్యాప్ లో మా అమ్మగారికి అతన్ని ప్రేమించాలనే ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మ నువ్వు మెచ్యూర్డే కదా, అయితే ఇప్పుడు నువ్వు ఇమ్మెచ్యూర్డ్ గా చేసిన పని కాదు ఈ పెళ్లి కదా? ఇమ్మెచ్యూర్ గా అయితే అస్సలు చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి భర్త అయితే నాకు కావాలనుకుంటున్నానో అలాంటి లక్షణాలన్నీ రాజేష్ లో నాకు కనిపించాయి. ఓహో. ఇప్పుడు ఒకవేళ తనని భర్తగా ఊహించుకుంటే ఒకవేళ మా అమ్మ అతనితో నన్ను బయటకు ఎందుకు పంపిస్తుంది? తండ్రిగా పంపించారు. ఆవిడ చెప్పింది తండ్రిగా చూసుకుంటున్నాడు అని పంపించారు. అది తను అనుకుంటే నేనేం చేయగలను? తను నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నాకు ఒక క్లారిటీ అనేది ఏమీ లేకుండా ఇప్పుడు బయటకు పంపించింది. బయటకు పంపిస్తే నేనేమనుకోవాలి?
అయితే ఒకవేళ తనకైనా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి కదా, రాజేష్ కైనా. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న విషయము, పెళ్లి చేసుకోబోతున్న విషయము దాచి ఎందుకు అలా చేశారు మీరు? దాచాల్సిన పని ఏమైంది? ఎందుకంటే మా అమ్మ మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే తను పైశాచికంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు తనకి దక్కని రాజేష్ నాకు కూడా దక్కకూడదని చేస్తుందని నా భయంతో మేము బయట పెళ్లి చేసుకొని వచ్చాము. ఓకే, లాయర్ గారు మీరు ఏం మాట్లాడతారు? ఈ అమ్మాయి చాలా గట్టిగా నేను మాట్లాడుతుంది. ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడితే నేనేం భయపడేది లేదు. ఏంటమ్మా? నా భర్త నాకు కావాలి, నా ఆస్తి కూడా నాకు కావాలి. సర్లే, నీ భర్త అనే పదం ఉపయోగించకలే కానీ, భర్త అనే పదం ఉపయోగిస్తే ఆ పదమే సిగ్గుపడాల్సిన విషయం. కానీ నువ్వు సరే, అలా ఎందుకంటారండి? నాకు లీగల్ గా మ్యారేజ్ అయింది. ఏం మ్యారేజ్ అయింది? సరే అయితే అయింది, కానీ గట్టిగా మాట్లాడకు. ఏమి నువ్వు ఒకటి మాత్రం నిర్ణయం తీసుకో గట్టిగా. ఏమంటే నీ తల్లి గురించి చాలా మాట్లాడావు, నువ్వు క్లారిటీ లేదు అని చెప్పావు. నీ మాటలోనే 10 అబద్ధాలు దొరికాయి. నా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం గురించి నీకు తెలుసు అని చెప్పావు బిగినింగ్లో. తర్వాత తల్లి నాకు క్లారిటీతో చెప్పలేదు అని చెప్పావు. ఏం చెప్పాలి నీకు క్లారిటీతో? చిన్నప్పటి నుంచి విను చిన్నప్పటి నుంచి నాకు ఏ లక్షణాలు ఉన్న భర్త కావాలో అటువంటి భర్త లభించాడని. ఏ లక్షణాలు? ఒక ఇద్దరు ఆడవాళ్ళతో, తల్లి కూతుడుతో అక్రమ సంబంధం పెట్టుకునేటటువంటి మగవాడు నీకు భర్తగా కావాలని కోరుకున్నావా నువ్వు? ఇదా నీ కోరిక? ఏం చదువుకున్నావు? అవసరం లేదండి, ఇవన్నీ నాకు అవసరం లేదు. గతంలో ఏం జరిగిందో దాంతో నాకు ఏం సంబంధం లేదు అసలు. నీకేం అవసరం లేదు, నీకు సమాజం అవసరం లే, నీకును ఆ రాజేష్కి సమాజం అవసరం లే, ఒక తల్లి బిడ్డల అనుబంధం అవసరం లే. నీకు కావాల్సింది అక్రమ సంబంధం కావాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు. నీకు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ సమాజానికి అవసరం ఉంది. మాట్లాడు. ఇంట్లో ఒక కూతురు పెళ్లికి వచ్చిందని తెలిసి కూడా తను రాజేష్ తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెడుతుంది? అవునా? పెట్టినందుకు ఇప్పుడు అనుభవిస్తుంది కదా. పెట్టినందుకు ఆమె అనుభవిస్తుంది, నువ్వు కూడా అనుభవిస్తావు. అర్థమైందా? అనుభవించాల్సిందే. నువ్వు కూడా అనుభవిస్తావు. నువ్వు చేసిన మోసానికి నువ్వు కూడా అనుభవిస్తావు. అసలుకే అనుకుంటున్నావు నువ్వు. సమాజం గుడ్డిది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. అట్లా నేను ఏ ఏదో పని చేసినా సమాజం ఊరుకుంటుందని నువ్వు అనుకుంటే చాలా తప్పు. దానికి ఏంటో చెప్తాం. నీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. ఫోన్ పెట్టే. మీకు ఎందుకంత వ్యతిరేకంగా ఉంది? మీ అమ్మాయి మీరంటేనే పడనట్లుగా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటైపోయారు కదా మేడం, అందుకని తనలా మాట్లాడుతుంది. తనకి తెలుసు. ప్లస్ మేము ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాం మేడం, మేము అనుకున్నాము. బట్ వాళ్ళిద్దరు చేసుకొచ్చారు, వీళ్ళిద్దరు నాకు తెలియకుండా చేశారు. సో ఇప్పుడు నాకు అతను రాజేష్ కావాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నన్ను మోసం చేశాడు తను. సో రేపు నా కూతురు భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. రేపు తను రోడ్డు మీద పడకూడదని, నన్ను తోసేసినట్టే తను కూడా తోసేయకూడదు అన్నదే నా తాపత్రయం అంతా. తను రక్షించాలి నేను ఇప్పుడు, అందుకే వచ్చాను. నా మెయిన్ పాయింట్ అది. మీరు అనుకునేది అతను ఆస్తి ఏదో తన ఆస్తి కోసమే తీసుకున్న ఉన్నాడు. తర్వాత అవును. వెళ్ళిపోతాడు అంటున్నారు. అంతే. మీరేమంటారు? ఆస్తి గురించి ఉన్నారా? నేనైతే ఆస్తి గురించి కాదు మేడం, మీరే విన్నారు కదా మేడం నా భార్య ఎలా మాట్లాడిందో. నేను ఎలా ఆస్తి గురించి మాట్లాడతాను? అక్కడ పెళ్ళి ఎన్ని రోజులైంది? 3 months అవుతుంది. ఓకే రాజేష్, నీకు ఒక సూటిగా ప్రశ్న. వీరు నీకు ప్రేమ మీద ఇచ్చిండొచ్చు, లేకపోతే ఇంకా నచ్చి ఇచ్చిండొచ్చు. ఆ ఆస్తి ఏదైతే ఉందో, ఎందుకంటే వీరు వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ, మీరిద్దరేమో కలిసిపోయారు, మీరేమో హాయిగా ఉంటామంటున్నారు. ఈమెకు వారు రాసిచ్చినటువంటి ఆస్తి, ఒకరు ఆస్తి కోసమే మోసం చేసేటువంటి, దగా చేసేటువంటి వ్యక్తి అని ముద్ర వేసుకునే దానికంటే తిరిగిస్తావా? ఆస్తి అయితే నేను తిరిగి ఇచ్చేస్తాను, అమ్మాయిని మాత్రం అసలు తిరిగి ఇవ్వను. మీరేం సజెషన్ ఇవ్వాలని? నేను 100% ఇటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వను. అత్తాళ్ళుళ్ళ అక్రమ సంబంధాన్ని నేను ఏకీభవించలేను, సపోర్ట్ చేయలేను. ఆస్తి ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ నాట్ హిస్ మర్సీ, అది ఆమె రైట్. ఆస్తి ఎవరి ఆస్తి ఎవరు తీసుకుంటారు, ఎవరు అర్హులు అవుతారు. ఆమె ఆస్తి ఆమె ఎలా తెప్పించుకోగలదో అలా తెప్పించుకుంటుందో చట్టపరంగా. ఈయన దానం చేయక్కర్లేదు, ధర్మం చేయక్కర్లేదు. ఇంకోటి కూతురు ఇవ్వను అని చెప్పేసి చెప్పడానికి ఈయనెవరు? కోర్టు ఇస్తుంది. సో షీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ లీగల్ రైట్, లెట్ హర్ ప్రొసీడ్. వినకపోతే జైల్లో ఉంటాడు. ఆ గౌరీ జైల్లో పోయి కాపురం చేస్తుంది. ఇద్దరు సపరేట్ సెల్ వేస్తారు, ఇద్దరు కాపురం చేస్తారు అక్కడ. సో మరి అంతా విన్నారు కదా, మీరేమంటున్నారు? ఎలా అనుకుంటున్నారు? సార్ చెప్పిన పాయింట్ నాకైతే ఓకే మేడం. ఆవిడకైతే ఆవిడ ఇచ్చిన ఆస్తి నేను తిరిగి ఇచ్చేస్తాను, కానీ నేను ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని నేను తిరిగి ఇవ్వను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.